మా వెంచర్లో పాండ్రంగాపురం వెంచర్లో ఒక మైనర్ బాలిక యేసోబు అనే ఒక మేస్త్రి కూతురు ఉరి వేసుకొని ఇక్కడ చనిపోయింది అనే విషయం నేను అందరి ద్వారా తెలుసుకొని మా వెంచర్లో ఉన్నటువంటి ఇంజనీర్ల ద్వారా తెలుసుకోవడం జరిగింది. యేసోబు అనే ఈ యొక్క మేస్త్రి దాదాపుగా ఒక 6-7 సంవత్సరాల నుంచి మా వద్దనే పనిచేస్తూ ఉన్నాడు. చాలా చోట్ల కూడా మా వెంచర్లో పనిచేస్తూ ఉంటాడు. మంచి మేస్త్రి, కొంచెం తాగుడుకు బానిసే కానీ మంచివాడు. వాళ్ళ ఇద్దరు కూతురు ఈ మధ్య కాలంలోనే పండగ కంటే అంటే జనవరి 1 కంటే ముందు క్రిస్మస్ పండగ కని వెళ్ళి చాలా రోజుల తర్వాత మళ్ళీ పాండ్రంగాపురానికి చనిపోక ముందు 3 రోజులు 4 రోజుల ముందు వచ్చినట్లు మా వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఆ యేసోబు మా ఇంట్లో మనిషిలాగా, ఆయన మా ఇంట్లో వాడే, మా ఇంట్లో లాగా మేము కూడా ఎన్ని రోజులు ఊరిపోయినా మంచి పనుడు కాబట్టి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అతను చాలా రోజులకు వెళ్ళి తిరిగి వచ్చినాడు. మళ్ళీ పనులు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే కొంచెం నాణ్యతగా పనిచేస్తాడు కాబట్టి ఇస్తాడు. బాగా తాగినా వచ్చి తాగుతాడు. మీరు ఎక్కడి నుంచి బతకడానికి వచ్చారు, బాగా సంపాదించుకోండి డబ్బులను నేను అప్పుడప్పుడు కనపడినప్పుడు అరుస్తూ ఉంటాను. అదే మాదిరిగా అతను ఏదో పని పడిందని చెప్పి భార్య యేసోబు ఇద్దరు మళ్ళీ ఊరికి వెళ్ళినప్పుడు కూతుర్ని ఇంట్లో పెట్టి వెళ్ళినట్లుగా నాకు తెలిసింది. నేను ఏం మాట్లాడలే. ఏదనంటే అవన్నీ జరిగిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత కూర్చొని అన్నీ ఏదన్నా జరిగిన తర్వాత కదా మనం మాట్లాడాలి. ఏదన్నా రిపోర్ట్ రాకముందు ఏం మాట్లాడతాం? ఏమన్నా మా దేవుడు ఉన్నాడు, నువ్వే స్వామి న్యాయం చేయాలా అంటే నేను ఉండలే, తప్పకుండా చేస్తా, నీ బిడ్డే నా బిడ్డే ఇద్దరు ఒకటే కదా అని చెప్పినాను. అది నాకు తెలియదు స్వామి, అది వాళ్ళ పోలీసులు అన్నాడు. కాల్చినారు, నాకేం సంబంధం ఉంటుంది? నాకు ఎవరనంటే పోలీసులు అడగాలి. అలాంటివన్నీ పోలీసులు అడగాలి. మాకు సంబంధం కాదు. అలాంటివన్నీ పోలీసులను అడగండి. ఎదురు చేసినారు వాళ్ళ ఏమన్నా వీలైతే ఈ చర్యలు తీసుకుంటామని మనకి ఏమన్నా ఉంటే తీసుకోవడానికి పవర్ ఉంటే తీసుకోండి. టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలకు మీరు ఏం చెప్తారు? ఏమి చెప్పాను, వాళ్ళు అడిగిన దానికల్లా అన్ని ఎంక్వైరీలు ఏమని చెప్తారు. వాళ్ళని కోరినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ, సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ, ఇంకా సిబిఐ ఎంక్వైరీ, ఇంకా డిటెక్టివ్ ఎంక్వైరీ, అన్నిటికీ అన్నీ ఏమని నేను కూడా కొడతాను. ఇది మాట్లాడు మళ్ళీ డైవర్ట్ అవుతుంది. అది అయిపోయింది మళ్ళీ అయిపోయింది. చెల్లులయ్యా మన ఫోటోలన్నీ అవి ప్రూఫ్ కదా, నిమిషానికి ఫోటోలు వచ్చినాయి కదా, అది కూడా నమ్మరా? ఫేస్బుక్ ఏమన్నట ఓపెన్ చేయమల్లా చెప్పేమంటే ఇన్నే నంద్యాల నుంచి పోటీనా కాదబ్బా. నేను సున్నిపేటలో శ్రీశైలంలో నిన్న ప్రోగ్రాంలలో పాల్గొన్నా కదా, ఆడిపోతుంది కదా, ఫోటో తీర్చంటారు కదా, ఫోటోలు ఆడిపోతాయి పోతాయి. అది కూడా తీసేది కింద కొత్తగా, లేకపోతే తాడేపల్లి నుంచి తీసేసి శ్రీశైలం సున్నిపేట అని పెట్టడానికి నేను 4 రోజుల నుంచి శ్రీశైలంలో ఉంటా. 21, 22, 23, 24 ఈ 4 రోజులు నేను ఇక్కడేనా. మళ్ళీ నాకేమీ రాలేదు, నేనేం పోలేదు, నన్ను ఎవరు రామ్మని చెప్పలేదు. నిన్న కూడా ఎన్టీవీలో వస్తా ఉంటే ఎన్టీవీ వాళ్ళకు ఫోన్ చేశా, ఏమయ్యా నేను సున్నిపేటలో పెట్టుకుని మళ్ళీ స్క్రోలింగ్ వస్తుంటేనే వెంటనే ఫోన్ చేసి, ఏమయ్యా ఏదో దాంట్లో రాసిన శేఖర్కి ఫోన్ చేశా, ఏం శేఖర్ నేను సున్నిపేటలో ఉండేవన్నా లొకేషన్ పెట్టమంటావా అని. లేదన్నా తెలుసు, నువ్వు సున్నిపేటలో ఉండవని తెలుసు, మాకు ఈ ఫోటోలు అన్నీ వస్తున్నాయి కదా, అన్ని ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నావు కదా, నువ్వు ఆడన్నావు కదా, మళ్ళీ నాకైతే తెలియదన్నా మా వాళ్ళు పైన విజయవాడ నుంచి చేసింటారు. రేహనాకు ఫోన్ చేసిన, రేహనా ఏం తల్లి ఏమి ఇట్లా పెట్టినా నేను సున్నిపేటలని అంటే ఏదో శ్రీశైలం ఎమ్మెల్యే వచ్చినాడని అంటే తెలుసుకునేది లేదా
తెలుసుకోకుండా ఎట్లా పెడతాం అంటే నాకు ఏదో అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చే పెట్టలే అంటే మళ్ళీ ఇప్పుడు నేనేమన్నా అన్నాడు మీరు కర్ణాటక నుంచి పోటీ చేయమంటున్నారు అనేది ఇప్పుడు ఎన్ని చెప్తారు స్వామి నాకు ఇంత శక్తి నాకు ఇంత శక్తి ఉందంటావా ఆంటీ నాకు ఇంత శక్తి ఉందంటావా పనగానపల్లి ఇంకోటి ఎమ్మెల్యే వాళ్ళు కూడా అడుగుతారా మీరెవరు చేస్తామంటే నేను నాకు ఇంత శక్తి ఉంది ఆంటీ చూడు స్వామి చూసుకోరు మీరు టైమింగ్ వచ్చాయి నా ఫోటోలు వచ్చినాయి టైమింగ్ చూసుకో స్వామి మళ్ళీ మీరే అడిగినారు కదా మళ్ళీ నువ్వు చూడు స్వామి ఎవరైనా చూడాలా చూడాలి ఫోటోలు వచ్చినాయండి మాకు మళ్ళా నేను కాదు మాది నేను రాజీనామా ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ పోవడం అనేది జరిగేది ఎందుకంటే నా పిల్లలు నా మనవళ్ళు అందరూ కూడా గొప్పగా చెప్పుకోవాలి మా తాత మూడు మాసాలకి రాజీనామా చేసి పార్టీ మారినాడు అది ఎందుకు నేను చెడగొట్టుకుంటా అది ఫస్ట్గా మీరు ఎప్పుడు అడగద్దు నన్ను నేను ఆ పేరు చెడగొట్టుకోను మా తాత 3 మాసాలకే ఎమ్మెల్సీ పదవిని వదులుకొని 5 సంవత్సరాల 9 నెలల కాల పరిమితిని వదులుకొని రాజీనామా చేసి వచ్చినాడు అని ఆ మాట నేను చనిపోయిన తర్వాత కూడా ప్రజల్లో నానాలి అది ఎందుకు పోగొట్టుకుంటే నేను కోట్ల రూపాయలు ఇస్తే నాకు వస్తుంది అది కాదు కోట్ల రూపాయలు పెడితే వస్తుంది నాకు శాసన మండలి చైర్మన్ గా అన్ని వదులుకొని వచ్చినాయి కదా ఇవన్నీ పేరు కోసం వచ్చినటువంటి పేరు ఇది మళ్ళీ ఎవడన్నా పోగొట్టుకుంటారు దాంట్లో పోయి ఆ పార్టీ గడ్డపార్లతో లేపే పరిస్థితి లేదు ఊరికి నోటి మాటలతో ఊపుతున్నారు వాళ్ళంటే ఊపింది సినిమాలో ఏదంటున్నా వాడు ప్రమాణాన్ని ఊపుతారు రైలు పోతుంటే ఊపుతారు అట్టగా ఊపుతున్నారు అంతే ఏముంది దాంట్లో ఎక్కడైనా ఆ పార్టీ ఊరికి వీళ్ళు నోటితో ఊపుతున్నారు తప్ప వాస్తవాలు లేవు జగన్మోహన్ రెడ్డి ఒకటే నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఆయన గెలిపిస్తాయి ఎవరు అవసరంలో ఆయన చేసిన సంక్షేమం ప్రతి ఇంటికి అందింది కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ఏ పార్టీ వారైనా సరే అర్హులైతే చాలు పథకం అందిస్తానన్నాడే ఆ మాటనే ఈరోజు పనిచేస్తారు వీళ్ళందరూ ఎంతమంది ఏ కులాలు చేతైనా ఎన్ని కులాలు చేతైనా ఎన్ని పార్టీలు ఏకమైనా అది ఒక్కటే రేపు నినాదం ఒకటే ఆ నినాదమే గెలిపిస్తుంది మా ఇష్టం అబ్బా మేము ఎట్లా మార్చుకుంటాం మీకెవరు మీరేమో మీ అనుమతి కావాలన్నా మాకు మా పార్టీ మా ఇష్టం మీ అనుమతి కావాలన్నా మాకు ఏం లేకపోతే ఈనాటి రామోజీరావుని అడగాలన్నా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అడగాల మేము మా పార్టీ మా ఇష్టం మాకు అడగాలంటే అక్కడ మార్చుకుంటాం శ్రీశైలం గుడ్డ శశిరెడ్డికి ఇస్తానని వార్తలు వస్తాయి కాదు ఇప్పుడేం చెప్తే మీరే ఆ మాట అన్నారు ఎవరికి ఏదేది ఆయన నిర్ణయం మా నిర్ణయం అని చెప్పినాక ఇంకా ఎవరికి ఇచ్చేమి ఇప్పుడు నన్ను ఆడ చేస్తానండి ఆడ చేసినా ఏమనే చేస్తా మా అధిష్టాన నిర్ణయం ఒకటి ఆడ ఎవరు చేసినా శశిరెడ్డి చేసినా ఇంకోరు చేసినా తప్పే ఉంది అర్హులైన ఎవరేం చేయొచ్చు తప్పే ఉంది చేయడానికి ఎవరేం చేయొచ్చు ఏం అర్హత లేదు అందరికీ అర్హత అండి ఎవరు ఏ నియోజకవర్గానికి పోయినా పోటీ చేయొచ్చు తప్పే ఉంది అందరూ అర్హులే